నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఒక్కరోజు ముందుగానే జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. సుమారు 112.59 కోట్లు పంపిణీ చేసిన జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ. గత వైసీపీ ప్రభుత్వం టీటీడీని వారి ఎస్టేట్గా మార్చుకుంది. పరకామణిలో దొంగలించిన సొమ్మును కొంతమంది అధికారులు స్వాహా చేశారన్న టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియాను పరిశుభ్రంగా ఉంచండి. రోడ్డు ప్రక్కన వ్యర్థాలు, టైర్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నగర కమిషనర్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. గత వైసీపీ ప్రభుత్వం టీటీడీని వారి ఎస్టేట్గా మార్చుకొని శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారని, పరకామణిలో చోరీ చేసిన వారిపై ఎలాంటి కేసులు లేకుండా విడిచిపెట్టారని తిరుమల పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో టీటీడీని వారి సొంత ఎస్టేట్లుగా మార్చుకొని వారి స్వామివారి ఆస్తులను కొల్లగొట్టారని, పరకామణిలో చోరీ చేసిన వ్యక్తి రవికుమార్ అని తెలిసినా అతనిపై ఎటువంటి కేసులు లేకుండా విడిచిపెట్టి ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారని అన్నారు. పోలీసుల ఒత్తిడితోనే కేసును రాజీ చేసుకున్నారని, విజిలెన్స్ రిపోర్టు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. దొంగిలించిన సొమ్మును అప్పటి కొంతమంది అధికారులు స్వాహా చేశారని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తప్పు చేశాడని, టీటీడీ విజిలెన్స్ రిపోర్టులో పొందుపరిచారని, అతని నుండి రాబట్టిన సొమ్మును ఆఫీసు స్టేషనరీ కోసం వాడినట్లు రిపోర్ట్ ఇప్పట్లో పొందుపరిచారని, రాబట్టిన సొమ్మును రికవరీ క్రింద లెక్కలు చూపలేదు. దేవుడు సొమ్ముకు జవాబుదారీ ఎవరు? ఈ కేసులో పెద్ద పెద్ద తిమింగిలాలు ఉన్నారు. వారిని తప్పించి ఒక చిన్న స్థాయి అధికారులను ఎదిగించడం పరిపాటిగా మారింది. దొంగతనం జరిగిన రోజు సీసీ ఫుటేజ్లను ఎవరు డిలీట్ చేశారు? వీటి వెనుక ఉన్న ఎంత పెద్దవారైనా స్వామివారి ఎదుట నిలబెడతామని, స్వామివారి సొత్తు స్వామివారికి చేరేలా చూస్తామని భానుప్రకాష్ రెడ్డి మీడియా ముఖంగా తెలిపారు. వైసీపీ పార్టీ తన సొంత ఎస్టేట్గా మార్చుకునేది మిత్రులారు. ఇది చాలా దారుణమైన విషయం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇష్టానుసారణంగా ప్యారలల్ కోర్ట్ అంటే న్యాయస్థానాల్లో పోయి న్యాయస్థానాల ద్వారా సెటిల్ అవ్వాల్సిన అంశాలని వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరే తప్పిస్తూ వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు. గతంలో నేను మొన్న చెప్పడం జరిగింది. పరకామణి కేసు, రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడితే వారిని నామమాత్రపు సెక్షన్తో నమోదు చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు రాయించుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే. అసలు మీకు ఆ అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. టీటీడీకి గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఏ ప్రక్రియను అనుసరించి చేశారో నేను వారిని అడుగుతున్నా. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది. పరకామణి 1 అప్పుడు అయిపోయింది, పరకామణి 2 ఈ రోజు మొదలైంది. అసలు నేనైతే నివ్వెరపోతున్నాను. తిరుమలకు వచ్చినటువంటి భక్తులు తాము పోగొట్టుకున్నటువంటి విలువైన వస్తువులు, బంగారు గాని, డబ్బు గాని, ఆభరణాలు గాని, ఫోన్లు గాని పోగొట్టుకుంటే అవన్నీ విజిలెన్స్ వారు గుర్తించి భక్తులకు అందజేస్తారు. భక్తులు గాని దాన్ని రాకపోతే ఒక 2-3 నెలల సమయం చూసి స్వామివారి హుండీలో సమర్పించేస్తారు. అది జరిగే ప్రక్రియ. కానీ తిరుమలలో 2023లో మిత్రులారు ఇది విజిలెన్స్ రిపోర్ట్, టీటీడీ ఇచ్చినట్టు విజిలెన్స్ రిపోర్ట్. ఇదేదో భానుప్రకాషో మిగతా ఇచ్చినటువంటి విజిలెన్స్ కాదు. టీటీడీ విజిలెన్స్, తిరుమల తిరుపతి దేవస్థానాల విజిలెన్స్ రిపోర్ట్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది మిత్రులారా. ఆయన ఖజానాకే రక్షణ లేదు గత ప్రభుత్వంలో. టు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం డేటెడ్ 13/6/2023, 13/6/2023. అప్పుడు ఎవరున్నారు? అప్పుడు అధికారులు ఎవరున్నారు? అప్పుడు టీటీడీ ధర్మపాలక మండలి అధ్యక్షులుగా ఎవరున్నారు? ఈఓగా ఎవరున్నారు? ప్రభుత్వం ఎవరుంది? ది విజిలెన్స్ వింగ్ తిరుమల ఏ రిపోర్ట్ అగైన్స్ట్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ రిగార్డింగ్ దర్ misoperation and illegal activities. Submission of report regarding. During the course of inquiry, it was discovered that several members of the command control staff, including VI Shivashankar, VI ante SA rank, Shivashankar, PSGs, HGs, vendors and AWPOs have been involved in the misuse of last of articles
అండ్ మనీ బిలాంగ్స్ టు ద పిలిగ్రీమ్స్. క్లీన్ ఫస్ట్ లైన్లో అర్థమైపోయింది. ఫస్ట్ లైన్లోనే మొత్తం స్టాఫ్ కొంతమంది కుమ్మక్కెయ్యి భక్తులు సమర్పించుంటే కానుకల్ని మిస్యూజ్ చేశారు, తమ సొంత అవసరాలకు వాడుకున్నారు. అసలు ఒక్కొక్క రిపోర్ట్ కానీ చదువుతా అంటే ఏం జరుగుతుంది కొండ మీద? ఉభయ రాష్ట్రాలలో మాలల జనాభా శాతం అధికంగా ఉందని, వీరికి రాజకీయ, ఆర్థిక, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు ఎక్కువ వస్తాయన్న కుట్రతోనే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలకు అధిక శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎత్తులు వేస్తున్నాయని, సుప్రీంకోర్టులో 9 మంది సిట్టింగ్ జడ్జిలు ఇచ్చిన తీర్పును కాదని, 4 ఇచ్చిన తీర్పును ప్రామాణికంగా తీసుకొని దాని ప్రకారం రాష్ట్రంలో కుల జన గణ ప్రాతిపదికను చేపట్టడం ఏమిటని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ మా కేసులో, వర్గీకరణ కేసులో రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్తున్న డివై చంద్రచూడ్ గారి ధర్మాసనం 5 జడ్జీలు మాత్రమే, 7 ఉంటే 4 క్రీమీ లేయర్ని ప్రతిపాదించారు. 6 వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకు అధికారం ఉందని ప్రతిపాదించారు. వీళ్ళు చెప్పిన ఈ 4 చెప్పింది, 6 చెప్పింది తీర్పు మూలం ఏంటంటే ఇంద్రసహాని కేసు 1992లోదని చెప్తున్నారు. దాన్ని కోట్ చేశారు దానిలో. అయితే ఆ తీర్పులో మెజారిటీ సభ్యులు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలకి క్రీమీ లేయర్ వర్తించదు, వర్గీకరణ వర్తించదు అని చెప్తే వీళ్ళు 6 పెంచి ఏ విధంగా తీర్పిస్తుంది, అది న్యాయబద్ధమా, రాజ్యాంగబద్ధమా? రెండో అంశం, ఆ తీర్పు ప్రకారం అయినా ఆ తీర్పులో ఏం చెప్పారంటే క్రీమీ లేయర్ చేయండి, అట్లాగే ఎంపెరికల్ డేటా తీసుకోండి. అంటే ఎంపెరికల్ డేటా అంటే అనుభావిక డేటా, ఎవడు ఉద్యోగం పొందాడు, ఎవడు లోన్ పొందాడు, ఎవడు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు, రిజర్వ్డ్ ప్రయోజనాలు పొందారు అనే దానికోసం ఎంపెరికల్ డేటా పదం సీజే పెంచి వాడింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కమిషన్ కానీ, తీసుకుంటున్న డేటా కానీ పూర్తిగా వాళ్ళు చెప్తుందేమో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మేము ఈ వర్గీకరణ చేయటానికి కమిషన్ వేసామంటున్నారు. కమిషన్ వేస్తే సుప్రీంకోర్టు చెప్పిన విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచాలి కదా. కమిషన్ నియామక పత్రంలో వాళ్ళ సబ్జెక్ట్స్ చెప్పి ఉండాలి కదా, చెప్పలేదు. ఎంపెరికల్ డేటా లేదు, కులగణన లేదు, అసలు జనగణనే లేదు, 2021 జనాభా లెక్కలేం జరగలేదు కరోనా వలన. మరి జనాభా లెక్కలు తీసే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి భారతదేశంలో లేదు. అది జనాభా లెక్కల రిజిస్ట్రార్ మాత్రమే, సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే చేయాలా? మరి ఏ లెక్కల ఆధారంగా వీళ్ళు ఈరోజు వర్గీకరణ చేస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, కమిషన్ కానీ? ఇక రెండో ప్రధానమైన అంశం, నగరంలోని ఆటోనగర్కు ప్రక్కన ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దుకాణదారులను నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా జీవకొన్న ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు, రోడ్లపై గుంతలు పూడ్చే విధానాన్ని ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రోడ్లపై పక్కన ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు, టైర్లు పడి ఉండడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఐఐసి వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే వారి దుకాణాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇండస్ట్రియల్ ఏరియాలో అపరిశుభ్రతపై ఎక్కువ ఫిర్యాదులు వస్తుండటంతో అధికారులతో కలిసి పరిశీలించామని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ టైర్లు, వ్యర్థాలు వేయడంతో అపరిశుభ్రంగా ఉందని తెలిపారు. ఈ ఏరియా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఏపీ ఐఐసికి చెందిందని అన్నారు. కాబట్టి తాము పారిశుద్ధ్య పనులు చేసేందుకు వారు మనకు యూజర్ ఛార్జీలు చేస్తే పారిశుద్ధ్య పనులు చేయడం జరుగుతుందని అన్నారు. అయితే ఇక్కడ అపరిశుభ్రత వలన ఆటోనగర్ వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు కూడా ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. గతంలో ఒకసారి నోటీసులు ఇచ్చినా సరైన స్పందన లేకపోవడంతో తిరిగి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించామని అన్నారు. అలాగే ఏపీ ఐఐసి దుకాణదారులతో త్వరలోనే సమావేశం నిర్వహించి పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టేందుకు చర్యలు చేపడతామని అన్నారు. జీవకోన్ల రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉండడంతో పరిశీలించాలని అన్నారు. నగరంలో 895 గుంతలను గుర్తించి పూడిక పనులు చేస్తున్నామని అన్నారు. వర్షాల వలన కూడా ఏర్పడిన గుంతలు కూడా పూడ్చుతున్నామని అన్నారు. ప్రజలు చెత్తను కాలువలో వేయకుండా మీ వద్దకు వచ్చే మా సిబ్బందికి అందించి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు కమిషనర్ నారపురెడ్డి మౌర్య విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు ఆటోనగర్ అలాగే జీవకొండ విజిట్ చేయడం జరిగింది. ఆటోనగర్లో ఎందుకంటే ముఖ్యంగా అడ్వర్స్ న్యూస్ కూడా వస్తున్నాయి, అక్కడ చెత్త తీయట్లేదనేసి. కానీ అది ఒక ఇండస్ట్రియల్ ఏరియా, ఐలా కింద వస్తుంది, ఏపీఐసి కింద వస్తుంది కాబట్టి కార్పొరేషన్ కింద రాదు. మనం కార్పొరేషన్ మనం చెత్త తీయడం కానీ అక్కడ క్లీన్ చేయడం కానీ ఈ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఏమి టేకప్ చేయడం అన్నీ కూడా ఏపీఐసి కింద వస్తుంది. అదొక ఇండస్ట్రియల్ ఏరియా, వాళ్ళు టేకప్ చేయాల్సి ఉంటుంది. లేదా యూజర్ ఛార్జెస్ అనేది పే చేస్తే మనం టేకప్ చేస్తాము. సో అక్కడ వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చాము, ఇంకొక నోటీస్ కూడా పెడతాము. అది హెల్త్ కన్సర్న్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఆ బురద చెత్త అంతా అట్లాగే ఉండి అది క్లీన్ చేయకుండా అంటే ఒక నోటీస్ పెడతాము. ఈ నెక్స్ట్ వీక్ ఒక మీటింగ్ కూడా ఏపీఐసి అక్కడ ఉన్న ప్రెసిడెంట్, ఆటోనగర్ ప్రెసిడెంట్, కార్పొరేషన్ కూర్చొని ఏమి హౌ వీ కెన్ రిజాల్వ్ అనేది చూసి దాని ఒక సొల్యూషన్ అనేది తీసుకొని వస్తాము. సెకండ్, జీవకోన ఏరియాకు వెళ్ళినప్పుడు చాలా పాట్ హోల్స్, గౌరవ ముఖ్యమంత్రి గారు పాట్ హోల్స్ ఏవైతే గుంతలు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో ఫస్ట్ దాన్ని ప్యాచ్ వర్క్ చేయమంటున్నారు ప్రియారిటీ బేసిస్ పైన. మనం కార్పొరేషన్ పరిధిలో 895 పాట్ హోల్స్ గుర్తించేసి అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 70 తప్ప అన్నీ కూడా వేసాము. ఇంకా వర్షానికి పాట్ హోల్స్ వచ్చినవి ఉన్నాయి, వాటి నామినేషన్ బేసిస్ అయినా తీసేసుకొని త్వరగా ఒక 15 డేస్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేయమని చెప్పాము. అలాగే జీవకోన ఏరియాలో కూడా ఏవైతే పెద్ద పెద్ద పార్టల్స్ ఉన్నాయో అవి చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా డ్రైన్స్ క్లీన్ చేయనేవి స్కెడ్యూల్ ప్రకారం క్లీన్ చేయమని చెప్తాము. రిక్వెస్ట్ ఏంటంటే విజ్ఞప్తి అందరికీ, ఆ డ్రైన్స్లో చెత్త వేయకోకుండా అలాగే మనం డంప్ వేయకోకుండా ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు ఆ చెత్త ఇవ్వాలి, తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. తిరుచానూరు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ సూచించారు. మంగళవారం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి పలు కూడలిలో చెక్పోస్టులో పికెటింగ్లు ఏర్పాటు చేసి రాత్రి 10 గంటల నుండి వాహనాలు తనిఖీలు చేయడం ప్రారంభించి తెల్లవారుజామున వరకు కొనసాగుతుందని తెలిపారు. వైన్ షాపులు మరియు బార్లను ప్రభుత్వం నిర్దేశించిన నిర్ణీత సమయంలోపు మూసివేయాలని అన్నారు. రోడ్లపైన మరియు ఫ్లైఓవర్ పైన నూతన సంవత్సర వేడుకలు నిషిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాజ్నాథ్ చౌదరి, జగన్మోహన్ రెడ్డి, అరుణ, పోలీసు సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు. తిరుచానూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు 2025 నూతన సంవత్సరం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాలు మరియు సలహాలు ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా అందరూ సంతోషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, ఆ క్రమంలో రోడ్ల మీద వచ్చి తాగి అల్లర్లు చేయడం, నైట్ ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద వచ్చి కేకులు కట్ చేయడం ఇలాంటివి చేయకూడదని, తర్వాత రాత్రి 9 గంటల నుంచి కూడా మా పోలీస్ సిబ్బందిని అన్ని చోట్ల పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంగళం ఏరియాలో ఒక ఎస్ఐ, తర్వాత ఒక 5 మంది సిబ్బందితో పాటు అక్కడ 3 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ పద్మావతిపురం ఏరియాలో ఇంకో ఎస్ఐ గారిని మరియు వారితో పాటు ఒక 5-6 మంది సిబ్బంది ఉంటారు. ఈ సింధు సర్కిల్, ఈ తిరుచానూరు పట్టణంలో సాయినాథ్ ఎస్ఐ గారు మరియు వారితో పాటు సిబ్బంది ఉంటారు. అలాగే మేము అన్ని ప్రతి చోట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ, ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లయితే వారిని వాళ్ళ బండ్లు మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సీజ్ చేసిన తర్వాత అందరూ ఇబ్బంది అనేది ఫీల్ అవుతారు, కానీ ఆ ఇబ్బంది రాకూడదు అని అనుకుంటే దయచేసి యువత గాని పెద్దలు గాని ఎవరైనా గాని తాగి బండ్లు నడిపి రోడ్ల మీదకి రావద్దండి. పండగని అందరూ పండగ వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈ నైట్ బండ్లు హార్స్ రైడింగ్, స్పీడ్ రైడింగ్ చేయడం, రోడ్ల మీద తిరగడాలు, ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఈ హైవే ఫ్లైఓవర్స్ మీద తిరగడాలు, ఇవన్నీ కూడా దయచేసి ఈ రోజు అన్ని బ్యాన్ చేయడం జరిగింది. మా ఎస్పీ సార్ గారి ఉద్దేశాల మేరకు మరియు ఆదేశాలు ఏమంటే, ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అన్ని కూడా ఈ రోజు నైట్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరుగుతుంది 9 గంటలకి. ఎవరే గానీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల మీదకి రాకూడదు. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. రోడ్ల మీద యువత కేకలు పెడుతూ అరుచుకుంటూ రోడ్ల మీద తిరగడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం ఇలాంటివి చేయకూడదు. తర్వాత ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోష వాతావరణంలో ఇళ్లలో జరుపుకొని ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా నడుచుకోకుండా అందరినీ సంతోషంగా జరుపుకునేలాగా చేసుకోవాలని పోలీస్ సిబ్బంది మరీ మీకు మనవి చేసుకుంటున్నాము. తిరుపతి దేవస్థానం అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు గాని, డీజే డాన్సులకు గాని, మహిళలలో వేరే విధంగా మనము డాన్సులు వేయించడం ఇలాంటివి మన పుణ్యక్షేత్రంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు లేదు.
ఇప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు ఎవరైనా పెట్టుకొని మాకు తెలియకుండా దొంగచాటు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా పట్టుకొని కేసు కట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి వారు మన పుణ్యక్షేత్రంలో ఎలా నడుచుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి అనుగుణంగా నడుచుకోవాలని, తర్వాత ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేపట్టినట్లయితే సమాచారం ఇవ్వండి. ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకొని వాళ్ళని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకొని వారిని చట్టం దృష్టిలో చట్ట ప్రకారమే వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు సహకరించి ఈ నూతన సంవత్సరాన్ని ఆనందంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జగన్నాథంను పలువురు బీసీ నాయకులు తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో దుస్సెలవుతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జగన్నాథం సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి పదవిని ఇవ్వడంను అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతిలో జగన్నాథం గారికి రాష్ట్ర బీసీ సంఘ కార్యదర్శుడిగా ఇచ్చినందుకు తిరుపతిలో ఉన్న బీసీలు, రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ ఆనందిస్తున్నారు. అదేవిధంగా జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య గారు ఇతనైతే రాష్ట్రానికి బీసీలకు న్యాయం చేసి వాళ్ళకు సక్రమంగా పని చేసి పెట్టగలని గుర్తించి ఆయనకి ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటికే బీసీ సంఘం కోసం చాలా శ్రమించారు. మొన్న సార్వత్ర ఎన్నికల్లో కూడా కూటమి విజయానికి శాయశక్తుల కృషి చేసి శక్తికి మించి ఆయన పనిచేశారు. ధనవ్యయంలో అయితే ఏమి, శ్రామికంగా అయితే ఏమి, కుటుంబం మొత్తం పార్టీ విజయానికి సేవ చేశారు ఆయన. అందుకోసం ఆయనకు ముఖ్య ఇదిగా గుర్తించి ఆయనకు మన రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడిగా కృష్ణయ్య గారు వేయడం జరిగింది. ఆ కృష్ణయ్య గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఆయన తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని చెప్పి ఇక్కడ వచ్చిన వక్తలంతా చెప్పారు. పదవి పొందడం గొప్ప కాదు, ఆ పదవికి వన్నె తేవాలా, ఆ పదవికి న్యాయం చేయాలా అని చెప్పి వచ్చిన వక్తలందరూ చెప్పారు. ఆయన కూడా అదేవిధంగా అంగీకరించి నేను తప్పకుండా బీసీలకు సేవ చేస్తాను, ఈ పదవికి ఎటువంటి ఆటంకం తేకుండా బీసీ సంఘానికి గౌరవ మర్యాదలు పెరిగే విధంగా నేను సేవ చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. ఆయనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక్కరోజు ముందే లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. 31వ డివిజన్లోని బొమ్మగుంటలోని ఎన్సీబీ కాలనీలో మంగళవారం ఉదయం పెన్షన్ల పంపిణీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య నేతృత్వంలో పెన్షన్లను పంపిణీ చేశారు. తిరుపతి నగరంలో 18,907 మంది పెన్షనర్లకు 8,25,00,000 రూపాయల నగదును ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ప్రతి నెల 1వ తేదీనే పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం కానుకగా ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సూపర్ 6లోని అన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఆయన తెలిపారు. వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం వైసీపీ నాయకులు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, ఆర్కెట్ కృష్ణప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 6 నెలల కాలంలోనే ఎన్నో విప్లవాత్మకమైన ప్రయోగాలు చేసి అన్నిటికీ సంసిద్ధత అయి ఈరోజు ఒక పక్క అమరావతి నిర్మాణము, ఇంకో పక్క పోలవరం నిర్మాణము, ఇంకో పక్క ఐటీ కారిడార్లు, ఇంకో పక్క ఇండస్ట్రీస్, ఇంకో పక్క అభివృద్ధి, సంక్షేమం, సూపర్ 6లో భాగంగా ఇప్పటి వరకు ఇచ్చిన పెన్షన్ పథకాలు, మన అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. రాబోయే ఉగాదికి కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యాలు కూడా కల్పించే
సౌకర్యం కూడా చేస్తామనేసి నూతన సంవత్సర శుభాకాంక్షలుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు. ఈ 3 నెలల నుంచి 2 నెలల నుంచి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమి చేయలేదు అనేసి ధర్నాలు మొదలు పెడుతున్నారు. మీరు ఏం చేశారు, ఏం సాధించారు, రోజుకు ఒక కుంభకోణం రైల్వేకి వస్తూ ఉంటే దానిపైన మీరు ఆలోచించుకోకుండా ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలి, అభివృద్ధికి సహకరించండి. ప్రజలందరూ కూడా ఈరోజు సహకరిస్తున్నారు. ఈరోజు తిరుపతి పట్టణంలోనే 18,907 మందికి దాదాపు 8,25,75,500 రూపాయలు ఈ పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు రేపు జనవరి 1 సెలవు రోజు కాబట్టి ముందు రోజే ఈరోజు ఆలోచించి ముఖ్యమంత్రి జనవరి 1కు అందరికీ అవసరాలు ఉంటాయనేసి సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందు రోజే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, పెన్షన్ కార్యక్రమాన్ని అందరికీ అందించేలాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతిలో కూడా అందరు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు మేము కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో భాగంలో కూడా భాగస్వాములు అయినామనేసి కూడా తెలియజేసుకుంటూ అది మరొకసారి తిరుపతి నగర వాసులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకరోజు ముందే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికి కూడా ఒక శుభవార్త అందిస్తూ మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజునే చాలామందికి అందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా చెప్పినట్టు చేస్తూ పథకాలన్నీ కూడా ఈ రోజున ప్రజలకు అందిస్తూ ఈరోజు తిరుపతి నగరంలో దాదాపు 8 కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే భర్తను కోల్పోయి వాళ్ళ భర్త పెన్షన్ తీసుకునే విధంగా కూడా ఈరోజు తిరుపతి నగరంలో కొత్త పెన్షన్ కూడా 8 ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఈరోజు ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని క్షణకాలం దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను క్యూ లైన్లో తన వైపు తిప్పుకునేలా చేశాడు ఓ భక్తుడు. ఒంటిపై ఏకంగా భారీ స్థాయిలో ఆభరణాలు ధరించడం చూసిన శ్రీవారి భక్తులు ఆకర్షితులయ్యారు. తిరుమలకు మంగళవారం నాడు హైదరాబాద్కు చెందిన హోప్ ఫౌండేషన్ అధినేత కొండా విజయ్ కుమార్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. 2 చేతుల్లో వేళ్లకు సరిసమానంగా చేతి ఉంగరాలు, 2 చేతులకు భారీ కంకణాలు, మెడలో పెద్ద పెద్ద చైన్లు ధరించారు. ఆయన ఒంటిపై దాదాపు 5 కిలోల బరువుతో 4 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన. అచ్చా నేను డేట్ ఏం పెట్టుకోలేదు. నేను రొటీన్ మంత్లీ అయితే కంపల్సరీ వచ్చే ప్రయత్నం మీకు చెప్పారు. నేను చెప్పినాయి కదా మన అందరికి అలా అందరూ
మనకి ఎందుకు ఎస్బీఆర్ పురంలో డంపింగ్ యార్డుకు స్థలం కేటాయిస్తూ న్యాయస్థానంలో తీర్పు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వడమాలపేట మండలంలోని ఎస్బీఆర్ పురం గ్రామ పంచాయతీలో కొన్నేండ్లుగా వివాదాస్పదంగా ఉన్న ప్రభుత్వ పరంభోకు స్థలాన్ని హైకోర్టు తీర్పు మేరకు గుర్తించి సర్వే చేసి గ్రామస్తులకు అప్పగించారు. గ్రామస్తులు రెవెన్యూ సదస్సులో కోర్టు తీర్పు ప్రతిని అందజేశారు. తహసీల్దార్ జరినా ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి 2 ఎకరాల డంపింగ్ యార్డుకు 31 సెంట్ల శ్మశానానికి కేటాయిస్తూ సర్వే రాళ్లు నాటి గ్రామస్తులకు అప్పగించారు. 2015వ సంవత్సరం సర్వే నెంబర్ 216లో గ్రామంలో డంపింగ్ యార్డ్ శ్మశానానికి సుమారు 9.40 ఎకరాల మేరకు ప్రభుత్వం కేటాయించింది. దీనిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. చివరకు తాజాగా రెవెన్యూ పరంభోకు స్థలంలో గ్రామ అవసరాల దృష్ట్యా 2.37 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు కోర్టు తీర్పును అమలు చేస్తూ సోమవారం సర్వే చేసి రాళ్లు నాటి గ్రామస్తులకు అప్పగించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డుకు దళిత శ్మశాన వాటికకు కేటాయించిన భూమి న్యాయస్థానం ద్వారా గ్రామానికి చేరడంతో గ్రామ ప్రజలు న్యాయస్థానానికి సంబంధించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. మన ఎస్బీఆర్ భవన్లో మన తహసీల్దార్ అనేసి అతను వచ్చి మనకు 2010 ఇచ్చాడు. చంద్రబాబు ఒక సిస్టమ్ కనిపెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ డంపింగ్ యార్డ్ కోసం. యాడ పొరంబొక ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఇవ్వమనేసి ఎక్కడ ఇవ్వమనేసి దేశం అంతా మన మోదీ ప్రయాణం పెట్టాడు 2016లో. 2010 మన డంపింగ్ యాడ్ చేసినాడు. 2010 యాడ్ చేసినప్పుడు అప్పుడు సరైన సహకారం చేయలేక మనం గ్రామ సర్పంచ్ సహకారం గెలిచినాం. 6 మంది 2021 గెలిచినాం. గెలిచినాక అప్పటి నుంచి జూన్లో మా ప్రాబ్లం వచ్చింది. చెత్త పోతే జూన్లో ఆయన అబ్జెక్షన్ చేసినాడు నా భూమి అనేసి. అప్పుడు ఏం చేశాడు, అప్పుడు కోర్టు చేసినాడు. ఆ పొద్దు నుంచి కోర్టుకి సూర్య ఆయన వేసేటప్పుడు ఆ పొద్దు నుంచి 2024 మనం గెలుచుకోవచ్చు. వచ్చినాక అప్పుడు సహకరించి ఇప్పుడు మా కాగితాలు పెట్టి మన గవర్నమెంట్ వచ్చినాక మన గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందు గవర్నమెంట్ చేయలేకపోతున్నాం. అది అబ్జెక్షన్ చేస్తున్నారు. అదే మినిస్టర్ అప్పుడు మినిస్టర్ ఉన్నారు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఆ అబ్జెక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చినాక మన గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చినాక సహకరించి మనకు డంపింగ్ యార్డ్ తీయించారు. 2 ఎకరాలు మన 2 ఎకరాలు ఇచ్చి 2016లో 2 ఎకరాలు మనకి ఇచ్చారు. మన ఎస్బీఆర్ గ్రామానికి ఇచ్చారు. అది మేము కోర్టు మనకు వచ్చింది. అది మేము సహకరించి మా విలేజ్లందరూ సపోర్ట్ చేసి అన్ని కాస్ట్లో సపోర్ట్ చేసి ఈ నెరవేర్చిన ఈ కుదిరికి ఈ కుదిరికి మా డంపింగ్ గారు మా హ్యాండ్ వచ్చేసింది. సార్ వచ్చి తగిన ఎస్ఐ గారు వచ్చాడు. ఎడవాళ్ళపేట ఎస్ఐ గారు వచ్చి ఎంపీటీ వచ్చాడు. సెక్రటరీ ఏ రచ్చ జరగకుండా ఈ పని సహకరించింది మేము అని నాకు విన్నట్టు. మా డంపింగ్ గారు డంపింగ్ యార్డ్ కాకుండా డంపింగ్ యార్డ్ కానీ ఎరువులు తయారు చేయడానికి ఎరువులు మన నేచర్ పదార్థాలు చేసుకొని తయారు చేసుకోండి. నేచర్ పని కంప్లీట్ పూర్తి చేయాలి. ఉన్నది అన్ని రోడ్డు ఉన్నది, పురాణ రోడ్డు ఉన్నది. ఆ రోడ్డుగా సదస్సులు పెట్టున్నాం, రెవెన్యూ సదస్సులు పెట్టున్నాం. అది కానీ 4-5 రోజులు అయిపోతుంది సదస్సు రోడ్డు కానీ. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం పండుగ వాతావరణంలో జరిగిందని, ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి జిల్లాలో సుమారు 2,63,995 మంది లబ్ధిదారులకు సుమారు 112.59 కోట్ల రూపాయలను పంపిణీకి చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం నగరి నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట మండలం అపలాయగుంట గ్రామం నందు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సంబంధిత అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పలువురికి జిల్లా కలెక్టర్ పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని వివరాలను అడగగా అందరూ ఎంతో సంతోషంగా పెరిగిన పెన్షన్లు క్రమం తప్పకుండా అందుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ సుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ టీ తులసి వారికి సెరిబ్రల్ సమస్యతో బాధపడుతున్న విభిన్న ప్రతిభావంతులకి 15,000 రూపాయల పెన్షన్ను అందించి బాబుని భవిత పాఠశాల నందు నమోదు చేయాలని సూచించారు. అలాగే మునిరత్నం పెన్షన్ లబ్ధిదారుడు కదల్లేని స్థితిలో మంచానికి పరిమితమైన వ్యక్తికి 15,000 రూపాయల పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్యం, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, HIV వ్యాధిగ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు 3,000 నుండి 4,000 వరకు పెంచడమైందని, అలాగే వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచడమైందని, DMHO పెన్షన్ 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడమైందని, ఇందులో శాశ్వత వికలాంగులకు 5,000 నుండి 15,000 రూపాయల వరకు పెంచడం జరిగిందని, అందులో భాగంగా ప్రతి నెల 1వ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని లబ్ధిదారులకు 100% పెన్షన్ పంపిణీ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు 1వ తేదీ క్రమం తప్పకుండా పెన్షన్ అందుతుందని, అలాగే జనవరి నెల పెన్షన్ ఒక్కరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తెరిచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీ శ్రీ పదరాజ ముల్బగల్ మఠం పీఠాధిపతి శ్రీ సుజయ్ అన్నైతి తీర్థ స్వామీజీ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వద్ద స్వామీజీకి ఆలయ అర్చకులు బాబుస్వామి పెద్ద మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామీజీకి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవరాజులు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రసాద్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గత వారం రోజుల నుంచి అన్నమాచార్య కళా మందిరంలో భాగవత సప్తాహం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ 7 రోజులు కూడా మొదటి రోజు భాగవత ఆవిర్భావానికి సంబంధించినటువంటి విశేషాలు, 2వ రోజు అపరిశోపాఖ్యాన్ని గురించినటువంటి విశేషాలు, 3వ రోజు గజేంద్ర మోక్షం, 4వ రోజు వామన చరిత్ర, 5వ రోజు ప్రహ్లాద చరిత్ర, ఈరోజు నిన్న గోపికల యొక్క శ్రీకృష్ణ తత్వము, ఈరోజు రుక్మిణి కళ్యాణంతో ఈ కార్యక్రమం పూర్తి కాబోతూ ఉంది. భక్తులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆనందాన్ని అనుభవించారు. ఒక రకంగా ఈ స్వామికి సమర్పణ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాము. ఆత్మీయులారా, ఇటువంటి మహత్కార్యం భాగవతం మీద మాట్లాడడం చాలా గొప్ప విశేషం. ఇందులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి యొక్క అపారమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద వర్షించి వారి జీవితాలు పునీతం కావాలని స్వామిని ప్రార్థిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక్కరోజు ముందుగానే జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. సుమారు 112.59 కోట్లు పంపిణీ చేసిన జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ. గత వైసీపీ ప్రభుత్వం టీటీడీని వారి ఎస్టేట్గా మార్చుకుంది. పరకామణిలో దొంగలించిన సొమ్మును కొంతమంది అధికారులు స్వాహా చేశారన్న టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియాను పరిశుభ్రంగా ఉంచండి. రోడ్డు ప్రక్కన వ్యర్థాలు, టైర్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నగర కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.